గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శివరామ్. వెల్కమ్ టు మ్యాథ్స్ అభ్యాస్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ ట్రిగ్నామెట్రీ రేషియో అనేది ఏ క్వాడ్రెంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉందని డిస్కస్ చేసాం. ఈ కాన్సెప్ట్ మీద ఈరోజు ప్రాబ్లం మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చి ఇఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు -7/24 దెన్ యాంగిల్ థీటా లైస్ ఇన్ విచ్ క్వాడ్రెంట్ అని అడిగాడు. ఇక్కడ మనకు సైన్ థీటా ఏమి ఇచ్చాడండి? నెగిటివ్ ఇచ్చాడు. ఓకేనా, మరి సైన్ థీటా వాల్యూ అనేది నెగిటివ్ ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది? ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రెంట్లో చూసుకుంటే అన్ని రేషియోస్ ఎలా ఉంటాయి? పాజిటివ్ ఉంటాయి. మరి సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ దాని రెసిప్రోకల్ కొసెక్ అనేది పాజిటివ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి? ఇంకా థర్డ్ క్వాడ్రెంట్ కానీ ఫోర్త్ క్వాడ్రెంట్లోనే సైన్ థీటా వాల్యూ అనేది నెగిటివ్ ఉంటుంది. సో యాంగిల్ థీటా అనేది మనకు థర్డ్ క్వాడ్రెంట్లో కానీ ఫోర్త్ క్వాడ్రెంట్లో కానీ ఉంటుంది. ఓకేనా అండి? నా సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/5 ఇచ్చాడు. సైన్ థీటా వాల్యూ ఎలా ఇచ్చాడు? మనకు పాజిటివ్ వాల్యూ ఇచ్చాడు. ఓకేనండి, పాజిటివ్ ఇచ్చాడు. మరి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -4/5 ఇచ్చాడు. అంటే ఇదేమి ఇచ్చాడు? ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఇచ్చాడు. దెన్ యాంగిల్ థీటా లైస్ ఇన్ విచ్ క్వాడ్రెంట్ అన్నాడు. ఒకసారి ఫస్ట్ మనం సైన్ థీటా అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది? సైన్ థీటా అనేది ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది, సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. సో సైన్ థీటా అనేది మనకు దేంట్లో పాజిటివ్ ఉంటుందండి? ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. మరి కాస్ థీటా ఏమి ఇచ్చాడు? మనకు నెగిటివ్ వాల్యూ ఇచ్చాడు. ఈ కాస్ థీటా నెగిటివ్ వాల్యూ ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది? మనకు కాస్ థీటా అనేది పాజిటివ్ ఫోర్త్ క్వాడ్రెంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్ని రేషియో పాజిటివ్ కదా, అంటే ఇది సెకండ్ క్వాడ్రెంట్ థర్డ్ క్వాడ్రెంట్లోనే కాస్ థీటా అనేది నెగిటివ్ ఉంటుంది. ఓకేనా అండి? కాస్ థీటా అనేది సెకండ్ క్వాడ్రెంట్ థర్డ్ క్వాడ్రెంట్లో నెగిటివ్ ఉంటుంది. ఓకేనా? ఈ రెండు కండిషన్ సాటిస్ఫై చేసే క్వాడ్రెంట్ ఏముంది మనకి ఇక్కడ? సెకండ్ క్వాడ్రెంట్. అంటే థీటా వాల్యూ, థీటా అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది? సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. ఓకేనా అండి? రైట్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఇఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 8/17 ఇచ్చాడు, దెన్ టాన్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా అండి? ఒకసారి చూడండి, సైన్ థీటా ఏమి ఇచ్చాడు? 8/17 ఇచ్చాడు. సో నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ థీటా అనేది నేను ఇక్కడ ఉందనుకుంటున్నాను. సైన్ థీటా ఫార్ములా ఏంటంటే మనకు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ వాల్యూ కదా. సో ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? 8 అవుతుంది. హైపోటెనస్ వాల్యూ ఏమవుతుంది? 17 అవుతుంది. సో మరి ఈ అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? నాకు 8, 15, 17 ట్రిపులెట్ ఉంది కదా. ఓకేనా అండి? సో అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? నాకు ఇప్పుడు 15 అవుతుంది. అయితే ఇప్పుడు వీడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? టాన్ థీటా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. టాన్ థీటా, మరి టాన్ థీటా ఫార్ములా ఏంటండి? ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, అంతే కదా. సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 8/15 వాల్యూ వచ్చింది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సైన్ థీటా వాల్యూ ఏమి ఇచ్చాడు? మనకు 8/17 ఇచ్చాడు. ఇది ఏమి ఇచ్చాడు? వాల్యూ పాజిటివ్ వాల్యూ ఇచ్చాడు. ఓకేనా? అంటే సైన్ థీటా పాజిటివ్ ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది? మనకు ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది, దెన్ సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. అంటే ఈ యాంగిల్ అనేది ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉండాలి, లేదంటే సెకండ్ క్వాడ్రెంట్లో అన్నా ఉండాలి, అంతే కదా. ఇప్పుడు ఈ టాన్ థీటా వాల్యూ 8/15 వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ థీటా అనేది ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉందనుకున్నాం. ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటే టాన్ థీటా వాల్యూ ఏమవుతుంది? ఫస్ట్ క్వాడ్రెంట్లో పాజిటివ్ వస్తుంది కదా. సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 8/15 వస్తుంది, పాజిటివ్ వాల్యూ వస్తుంది. అదే ఇప్పుడు మనకు ఈ థీటా అనేది సెకండ్ క్వాడ్రెంట్లో ఉందనుకున్నాం. సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటే టాన్ థీటా వాల్యూ సెకండ్ క్వాడ్రెంట్ ఎలా ఉంటుంది? నెగిటివ్ వాల్యూ ఉంటుంది కదా. సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు -8/15 వస్తుంది. ఓకేనా అండి? క్వాడ్రెంట్ 1లో ఉంటే టాన్ థీటా వాల్యూ ఏమొస్తుంది? 8/15 వస్తుంది. అదే క్వాడ్రెంట్ 2లో ఉంటే టాన్ థీటా వాల్యూ ఏమొస్తుంది? -8/15 వస్తుంది. సో టాన్ థీటా వాల్యూ ఏమొస్తుంది ఫైనల్గా? టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 8/15 ఆర్ -8/15. ఓకేనా? నౌ ఫోర్త్ ప్రాబ్లం, ఇఫ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -7/25 ఇచ్చాడు, నెగిటివ్ వాల్యూ ఇచ్చాడు, అండ్ theta is not in second quadrant anta. Condition em ichadu manaku
ఈ టీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో లేదంట. దెన్ రైట్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఆఫ్ యాన్ యాంగిల్ టీటా కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు -7/25 ఈజ్ నెగిటివ్. ఏమంటున్నాడు? కాస్ టీటా వాల్యూ ఏమో -7/25 ఇచ్చాడండి. ఓకేనా? టీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో లేదంట. ఓకేనా? మరి ఏ క్వాడ్రంట్లో ఉందో ఒకసారి ఫస్ట్ చెక్ చేద్దాం. కాస్ టీటా వాల్యూ నెగిటివ్ ఉండే క్వాడ్రంట్స్ ఏమేమి ఉన్నాయి మనకు? కాస్ టీటా వాల్యూ నెగిటివ్ ఉండేది ఏమేమి ఉన్నాయి? సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్. ఈ రెండిట్లో ఉంది కదా కాస్ టీటా నెగిటివ్ ఉంటుంది, ఈ రెండిట్లో పాజిటివే ఉంటుంది. సో టీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉండాలి, థర్డ్ క్వాడ్రంట్లో ఉండాలి. కానీ వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి? టీటా ఈజ్ నాట్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్లో లేదని వాడే మెన్షన్ చేశాడు. అంటే టీటా వాల్యూ దేంట్లో ఉన్నట్లు? థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నట్లు. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాడు? దెన్ రైట్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఆఫ్ యాన్ యాంగిల్ టీటా కాస్ టీటా ఈజ్ ఈక్వల్ -7/25 ఈజ్ నెగిటివ్. అంటే ఈ వాల్యూని రిఫరెన్స్ తీసుకొని అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనము ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ టీటా ఉందనుకుంటున్నాను. కాస్ ఫార్ములా ఏంటండి మనకు? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ వాల్యూ కదా. సో ఎడ్జసెంట్ సైడ్ ఏమొస్తుంది? 7 వస్తుంది. హైపోటెనస్ ఏమొస్తుంది? 25 వస్తుంది. ఓకేనా? మరి ఈ ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది నాకు 7, 24, 25 ట్రిపులెట్ ఉంది కదా మనకు. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? నాకు 24 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు రిమైనింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఒకసారి చెక్ చేద్దాం. సైన్ టీటా ఫార్ములా ఏంటండి? ఆపోజిట్ పై హైపోటెనస్ 24/25. మరి టీటా వాల్యూ దేంట్లో ఉంది? థర్డ్ క్వాడ్రంట్లో ఉంది కదా. మరి సైన్ టీటా థర్డ్ క్వాడ్రంట్లో ఏమవుతుంది? నెగిటివ్ వాల్యూ వస్తుంది కదా. సో ఇదేమొస్తుంది? ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తుంది, -24/25. నెక్స్ట్ కాస్ టీటా ఫార్ములా ఏంటండి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ వాల్యూ 7/25. కాస్ టీటా వాడు ఆల్రెడీ ఇచ్చాడు మనకు. ఓకేనా? నెక్స్ట్ ట్యాన్ టీటా ఏమొస్తుంది మనకు? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ 24/7. మరి ట్యాన్ టీటా థర్డ్ క్వాడ్రంట్ ఎలా ఉంది? పాజిటివ్ వాల్యూ ఉంది కదా. సో ఇది పాజిటివే ఉంటుంది. రైటా? నెక్స్ట్ సైన్కి రెసిప్రోకల్ కొసెక్ టీటా. దీని రెసిప్రోకల్ అంటే రివర్స్ రాసుకోవడమే కదా. సో 25/24 రాసుకోవచ్చు కదా మనం. 25/24 అని రాసుకుంటాం. సో సైన్ టీటా నెగిటివ్ ఉంది, మరి దాని రెసిప్రోకల్ కూడా నెగిటివే ఉంటుంది కదా. సో నెగిటివ్ ఇది. చూడండి ఒకసారి, కొసెక్ టీటా థర్డ్ క్వాడ్రంట్ ఎలా ఉంది? నెగిటివే కదా. ఓకేనా అండి? నెక్స్ట్ కాస్ టీటా -7/25. దీని రెసిప్రోకల్ సెక్ టీటా, దీని రివర్స్ అవుతుంది, -25/7. నెక్స్ట్ టాన్ టీటా పాజిటివ్ 24/7 వచ్చింది. దీని రెసిప్రోకల్ కాట్ టీటా, దీనికి రివర్స్ అవుతుంది 7/24. మరి ఇది పాజిటివ్ ఉంటే దీని రెసిప్రోకల్ కూడా పాజిటివే ఉంటుంది కదా. ఒకసారి చెక్ చేద్దాం. కాట్ టీటా థర్డ్ క్వాడ్రంట్ ఎలా ఉంది? పాజిటివే కదా. సో కాట్ టీటా అనేది పాజిటివ్ 7/24. రైట్ అండి? నౌ ఫిఫ్త్ ప్రాబ్లం. ఇఫ్ 40 sec theta plus 41 is equal to 0 ఇచ్చాడు, దెన్ యాంగిల్ టీటా లైస్ ఇన్ విచ్ క్వాడ్రంట్ అన్నాడు. వాడు ఏమి ఇచ్చాడండి మనకు డేటా? 40 sec theta plus 41 is equal to 0 ఇచ్చాడు. ఓకేనా అండి? అయితే ఈ యాంగిల్ అనేది ఏ క్వాడ్రంట్లో ప్లేస్ అయి ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? ఇప్పుడు 40 sec theta ఈ +41 అటు తీసుకెళ్తే ఏమవుతుంది? నాకు -41 అవుతుంది కదా. సో ఈ 40ని కూడా ఈక్వల్కి బదులు తీసుకుందాం. సో sec theta ఈజ్ ఈక్వల్ టు -41/40 వచ్చింది. సో sec theta వాల్యూ ఏమొచ్చింది? నాకు ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చింది. ఓకేనా అండి? సో సెక్ వాల్యూ నెగిటివ్ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది మనకు? సెకండ్ ఆర్ థర్డ్ క్వాడ్రంట్లో సెక్ వాల్యూ అనేది నెగిటివ్ ఉంటుంది. సో టీటా
సెకండ్ క్వాడ్రంట్లో ఉండాలి లేదా థర్డ్ క్వాడ్రంట్లో ఉండాలి. ఓకేనా అండి? నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఇఫ్ 61 sin θ minus 11 is equal to 0 ఇచ్చాడు, దెన్ యాంగిల్ θ లైస్ ఇన్ విచ్ క్వాడ్రంట్ అన్నాడు. ఆ డేటా ఏమి ఇచ్చాడు మనకు? 61 sin θ minus 11 is equal to 0. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం? -11 ఈక్వల్గా అవతల తీసుకెళ్తే ఏమవుతుంది? +11 sin θ ఈజ్ ఈక్వల్ టు 11/61 వచ్చింది. సో sin θ వాల్యూ ఏమొచ్చింది నాకు ఇక్కడ? పాజిటివ్ వాల్యూ వచ్చింది. మరి sin θ వాల్యూ పాజిటివ్ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? ఉంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండాలి లేదంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉండాలి. సో θ అనేది ఫస్ట్ క్వాడ్రంట్ ఆర్ సెకండ్ క్వాడ్రంట్లో ఉండాలి. ఓకేనండి? ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రీ రేషియో ఆఫ్ నెగిటివ్ యాంగిల్ కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఈ కాన్సెప్ట్ గురించి మనము డిస్కస్ చేసాం. ఓన్లీ మనకు కాస్ ఆఫ్ నెగిటివ్ θ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ కాస్ θ వస్తుంది. సెక్ ఆఫ్ నెగిటివ్ θ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ సెక్ θ వస్తుంది. రిమైనింగ్ 4 ట్రిగ్నోమెట్రీ రేషియోలో మనకు రిజల్టెంట్ ఎలా వస్తుంది? నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఈ కాన్సెప్ట్ మీద మనం ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం వచ్చి ఇఫ్ sin θ ఈజ్ ఈక్వల్ టు -3/5 దెన్ సైన్ ఆఫ్ నెగిటివ్ θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సైన్ ఆఫ్ మైనస్ θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి మనకు? మైనస్ sin θ అవుతుంది. సో మైనస్ sin θ వాల్యూ ఏమి ఇచ్చాడు నాకు ఇక్కడ? -3/5 ఇచ్చాడు. -3/5. సో రిజల్టెంట్ ఏమొస్తుంది నాకు? పాజిటివ్ 3/5 వస్తుంది. సో సైన్ ఆఫ్ నెగిటివ్ θ వాల్యూ ఎంత వచ్చింది నాకు? 3/5 వాల్యూ వచ్చింది. నా సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ కాస్ θ ఈజ్ ఈక్వల్ టు 48/50 దెన్ కాస్ ఆఫ్ నెగిటివ్ θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాస్ ఆఫ్ నెగిటివ్ θ వాల్యూ ఏమొస్తుందండి మనకు? పాజిటివ్ కాస్ θ అనే వస్తుంది. సో కాస్ θ వాల్యూ ఏమి ఇచ్చాడు నాకు? 48/50. అంటే మనకు కాస్ ఆఫ్ నెగిటివ్ θ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 48/50 వచ్చింది. రైట్. నౌ థర్డ్ ప్రాబ్లం, ఇఫ్ tan θ ఈజ్ ఈక్వల్ టు 72/75 ఇచ్చాడు, దెన్ కాట్ ఆఫ్ నెగిటివ్ θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ముందు కాట్ ఆఫ్ పాజిటివ్ θ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకేమి ఇచ్చాడు? tan θ ఈజ్ ఈక్వల్ టు 72/75 ఇచ్చాడు. మరి దీని రెసిప్రోకల్ ఏంటండి మనకు? cot θ వస్తుంది కదా. రెసిప్రోకల్ అంటే దీని రివర్స్ ఏమవుతుంది? 75/72 అవుతుంది. మరి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? కాట్ ఆఫ్ నెగిటివ్ θ. కాట్ ఆఫ్ నెగిటివ్ θ ఏమొస్తుంది మనకు? మైనస్ cot θ వస్తుంది. ఓకేనా అండి? మైనస్ cot θ వాల్యూ ఎంత వచ్చింది? 75/72. నా ఫోర్త్ ప్రాబ్లం, ఇఫ్ sin θ ఈజ్ ఈక్వల్ టు 25/65 దెన్ tan ఆఫ్ నెగిటివ్ θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో sin θ వాల్యూ ఏమి ఇచ్చాడు మనకు? 25/65 ఇచ్చాడు. నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ θ ఉందనుకోండి. sin θ ఫార్ములా ఏమొస్తుంది మనకు? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ వాల్యూ వస్తుంది. సో ఆపోజిట్ ఎంత ఉంది నాకు ఇక్కడ? 25. హైపోటెన్యూస్ వాల్యూ ఎంత ఉంది? 65. మనకు 25, 60, 65 ఉంది కదండి. ఓకేనా? సో ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది నాకు? ఇక్కడ 60 వస్తుంది. మనం దీన్ని ఇంకోలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ 25ని 5తో డివైడ్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది నాకు? వాల్యూ 5 వస్తుంది. ఇక్కడ నేను 65ని 5తో డివైడ్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది? వాల్యూ నాకు 13 వస్తుంది. మనకు 5, 12, 13 ఉంది కదా. సో ఇక్కడ నాకు రిజల్టెంట్ ఏం రావాలి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ నేను x అనుకుందాం. x అనుకుంటే దీన్ని 5తో డివైడ్ చేస్తే నాకు రిజల్టెంట్ ఎంత రావాలి? దీని ప్రకారం 12 వాల్యూ రావాలి. సో x/5 ఈజ్ ఈక్వల్ టు 12 అయితే x వాల్యూ ఏమవుతుంది? 60 అవుతుంది.
మనకు 25, 60, 65, 888 గుర్తుంటే ఓకే, ప్రాబ్లం లేదు. లేదంటే మనం దీన్ని ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే ఈ 5 నెంబర్తో డివైడ్ చేసామనుకోండి, 5, 12, 13, 888 అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? అలా కూడా మనం ఇక్కడ ఈ అడ్జసెంట్ సైడ్ 60 అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లంలో ఏం ఫైండ్ అవుట్ చేయమని మనకు tan ఆఫ్ నెగిటివ్ టీటా. ముందు tan టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. tan టీటా ఫార్ములా ఏంటి మనకు? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ ఎంత వచ్చింది నాకు ఇక్కడ? 25 కదా. 25 బై అడ్జసెంట్ సైడ్ ఎంత వచ్చింది నాకు? 60 కదా. 25 బై 60 వచ్చింది. సో ఇక్కడ tan ఆఫ్ నెగిటివ్ టీటా, tan ఆఫ్ నెగిటివ్ టీటా వాల్యూ ఏమొస్తుంది నాకు? మైనస్ tan టీటా అని వస్తుంది కదా. సో tan ఆఫ్ నెగిటివ్ టీటా వాల్యూ ఏమొస్తుంది? మైనస్ 25 బై 60 వస్తుంది. రైట్ అండి. నెక్స్ట్ క్లాస్లో మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ నుంచి నేను ఈ ట్రిగ్నోమెట్రిక్ క్లాస్కి ప్యారలల్గా జామెట్రిక్ క్లాస్ కూడా స్టార్ట్ చేస్తానండి. ఐ హోప్ మీ అందరికి నా క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నా మ్యాథ్స్ అభ్యాసాలను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.